స్టార్ హీరోలకు, హీరోయిన్‌లకు, సెలబ్రిటీలకు ఆళ్ళ ఇంటోళ్ళతోని గడిపే టైం దొరుకుడే చానా తక్కువ అని ఇంటర్వ్యూలల్ల జెప్తుంటారు. అందుకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫ్యామిలీలతోని ట్రిప్పులకు తిరుగుతా ఉంటారు. ఇగ ఆళ్ళకుండే బిజీ షెడ్యూల్ గసొంటిది. ఏం జేస్తారు? ఎంతో ముఖ్యమైనోళ్ళు తప్పితే ఆళ్ళు బయట దావత్లల్లకి పోరు. హాగో అట్లనే ఇప్పుడు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గూడా ఒక దావత్‌కు పోయిండు. ఆ వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగా తిరుగుతున్నాయి. మీరు గూడా ఒలుక్కేయండ్రి. ఓహో! ఇంటామెను అట్లనే పెద్ద బిడ్డ సుష్మితలను దొలుకొని తన మేనేజర్ స్వామినాథ్‌కు బిడ్డ పుడితే తొట్టెల దావత్‌కు పోయిండు. ఉత్త చేతులతోని పోయేటోడు గాదాయె. అందుకే బుడ్డదానికి బంగారు గొలుసు మెడలేసి మనసారా దీవించిండ్రు. అటెనక మైక్‌ల చిన్నదాని గురించి మేనేజర్ గురించి మైక్‌లో కొన్ని ముచ్చట్లు మాట్లాడి ఆ ఇంటోళ్ళందరికీ ఎప్పటికి గుర్తుండిపోయేటట్టు చేసిండు ఈ దావతు. ఆళ్ళు జర్ర బయటికొస్తేనే చేతులు నొయంగా షేర్లు చేస్తారు వీడియోలు, ఫోటోలు. ఇప్పుడు ఉత్త ఊకుంట్రా? ఓ వారం 10 దినాల దాకా ఇవే తిప్పుతూనే ఉంటారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్ల. కొండ నాలికకి మందు పెడతా అని ఉన్న నాలిక ఊడిపోయేటట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అని బీసీ సంఘాలు పొట్టు పొట్టులు చేస్తున్నాయి. బీసీ బిడ్డలు ఆ మోసాన్ని తట్టుకోలేక పిట్టల తీరుగా రాలిపోతుంటే సర్కారు సంబురాల పేరుతోని మీటింగ్లు నడుపుతున్నది తెలంగాణలో. చూడుండ్రి వాళ్ళకు బీసీలంటే లెక్కలేని తనం ఎట్లున్నదని పండ్లు పటపట పట కొరుకుతున్నారు. మాకు అన్యాయం చేస్తున్నారని ఓ బీసీ బిడ్డ పానాలు తీసుకుంటే తన శవాన్ని కూడా చూడకుండా లీడర్లను పోలీసులను పెట్టి ఓకుంటా చేస్తాంది. అందుకే సాయిశ్వర్ భార్య ఎట్లా ఏమనుకుంటే ఏడుస్తున్నదో చూడుండ్రి. ఒక్కసారి మీడియా మిత్రులు తీన్మార్ మల్లన్నను రాకుండా చేసిండ్రు. నా పెన్మిటిని కడసారి చూడకుండా చేసిండ్రు. అయ్యో దేవుడా అని వల ఓసుకుంటే ఏడుస్తున్నది సాయి ఈశ్వర్ భార్య. పొద్దుగాలనే పోలీసులు తీన్మార్ మల్లన్న ఇంటికి పోయి బయటికి రాకుండా తలుపులేసి కావలున్నారు. అందుకే సాయి భార్య బాధన మునిగింది. ఆ ముచ్చట అటుంచితే తెలంగాణ బీసీ లీడర్లంతా సాయి ఈశ్వర్ దగ్గరికి చేరుకున్నారు. బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర్ చారికి జోహార్లు చెప్పిండ్రు. అంతిమ యాత్రం ఘనంగా చేసిండ్రు. సరే, బీసీలకు అన్యాయం జరుగుడు మంచిది కాదు కావచ్చు, కానీ పానాలు తీసుకునేది ఆవేశంలో పానాలు తీసుకుంటే సమస్యలు తీరుతాయా? తెలంగాణ గడ్డకు నిలబడి కలబడి కొట్లాడే చరిత్ర ఉన్నది. జీవిడిచిన ఈశ్వరు ఈ సొంత ఆలోచన చేయకుంటూ ఉండాల్సింది. ఇంకెవ్వరు కూడా పానాలు తీసుకునే పని చేయొద్దు. శాతనైతే పోరాటాలు చేయాలి, లేకుంటే తెలివిగా ఓటుతోని బుద్ధి చెప్పాలి. కానీ మరణం మంచిది కాదు. వీరులు శూరులు కావాలని అనుకుంటే కొట్లాడాలి తప్ప శత్రువుకు పానం అప్పచెప్పొద్దు. ఇప్పటికైనా బీసీలంతా ఏకమై హక్కులను సాధించుకోవాలి. తెలంగాణ బిడ్డలు నేల రాలొద్దు అని అంటుర్రు బీసీల మేలు కోరేటోళ్ళు.